ఏం లేదు ప్రస్తుతం ఎరువులు పాస్బుక్కు మూడు కట్టలు 4 కట్టలు ఇవ్వాలండి. దానివల్ల ఇప్పుడు ఒక్కడు ఆధార్ కార్డులు పెడితే ఆధార్ కార్డు ఒకటి ఇస్తే లైన్‌లో ఇదిగో ఈ క్యూ ఎట్టుంటది. ఆ! నిలబడటం ఎక్కువైపోయింది. అదే పాస్బుక్‌లో అదే వాళ్ళ పాస్బుక్ 4 కట్టలు ఇస్తే వాళ్ళ ఈఎంఐ ఉండదు కదా! వాళ్ళ ఆయన వచ్చి అక్కడ 4 కట్టలు వేసిపోతారుగా. ఒక్కో కట్ట ఇస్తే ఆయన, వాళ్ళ ఆవిడ, వాళ్ళ బిడ్డ, వాళ్ళ కొడుకు ఇంతమంది వచ్చి తీసుకుపోతే ఏముంటాయి? మేమనేది ఏంటంటే పాస్బుక్‌లకి 4 కట్టలు ఇయ్యి, 2 కట్టలు ఎకరాలు లెక్క. ఆ! ఎప్పుడు అంతే ఉంది. ఏదో ఏవో గారు అన్నాడుగా మొన్నటి జాబ్ అయిద్ది మీకేం కాదు ఫ్రీ అయిద్ది అన్నాడు జేడీఏ గారు ఏవో గారు ఒకసారి ఫోన్ చేస్తే నేను. సేమ్ పరిస్థితి మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ ఇవాళ రొటీన్ అయితుంది ఈడ. కాదు సార్, ఇప్పుడు ఆధార్ కార్డు భూమి కబుల్దారికి కూడా భూమి పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ సర్వే నెంబర్ని బట్టి ఎకరానికి 2 కట్టలు లెక్కిస్తున్నారు సారు. ఆధార్ పెట్టుకున్న వాళ్ళు ఆధార్ అంటే ఏం సామి? భూమి లేని కూడా ఆధార్ ఉంది. ఆధార్ పెట్టుకొని ఇప్పుడు ప్రతి 2 నెలల నుంచి కూడా తీసుకున్న వాళ్ళే తీసుకుంటున్నారు. అసలు పట్టాదారు రైతుకి అసలు రావటం లేదు. ఆధార్ని బట్టి బజార్ నెంబర్ ఉన్న వాళ్ళు కూడా ఆధార్ ఉంది. ఆధార్ని బట్టి బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అసలు రైతులకు కట్టలు రావటం లేదు. రైతు పరిస్థితి ఏంది? అసలు వ్యవసాయం చేసుకోవాలా వదిలిపెట్టుకోవాలా? అది ఏవో గారిని అడిగితే మీకు ఆన్లైన్ చేస్తామండి, అది చేస్తాం, ఇది చేస్తాం అంటున్నారు. మళ్ళీ ఎప్పుడు లాగానే ఆధార్ మీద ఇస్తున్నారు. రైతు వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ కూడా కొట్ల మీద ఆజమాయిషీ లేదు ఏవోకి. ఓన్లీ సొసైటీ మీదనే ఆజమాయిషీ. నేను ఎంతసేపు సొసైటీ కాడ వచ్చినప్పుడే ఉంటాడు. ప్రైవేట్ కొట్ల కాడ ఎవరు ఎట్లా అమ్ముకున్నా వేయలేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన సొంత నిర్ణయంతో చేయడమే కదా.